ప్రపంచానికే పెద్దన్న అమెరికా. ప్రపంచంలో ఎన్నో దేశాలు అమెరికా కంటే అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నా యువత మాత్రం యుఎస్లో చదువుకోవాలని, ఉద్యోగం తెచ్చుకొని అక్కడే స్థిరపడాలని డాలర్ డ్రీమ్స్ కంటూ ఉంటారు. ఇక మన భారతీయుల సంగతి వేరే చెప్పక్కర్లేదు. చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏదో ఒక రకంగా అమెరికా వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. కొంతమంది ధనవంతులు ఏ పని లేకపోయినా కేవలం అమెరికా వెళ్ళి అక్కడి అందాలను వీక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. రంగమేదైనా, కోరికేదైనా జీవితంలో ఒక్కసారైనా అమెరికాలో అడుగు పెట్టాలనుకోని వారు ఈ కాలంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే అమెరికాలో వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండి విమానం టికెట్ కొనేసుకొని ఫ్లైట్ ఎక్కేద్దామనుకుంటే కుదరదు. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మీరు వెళ్లే కారణాన్ని బట్టి యుఎస్ కాన్సులేట్ అధికారులు వీసాలు జారీ చేస్తారు. అసలు అమెరికాకి వెళ్ళాలంటే ఎన్ని రకాల వీసాలున్నాయో మీకు తెలుసా? B2, F1, H1B, O1 ఇలా చాలా కేటగిరీలే ఉన్నాయి. వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. మరి B2 వీసా వైద్యం, విహారం, వినోదం కోసం అమెరికాలో పర్యటించాలనుకునే వారికి ఆ దేశం B2 వీసా మంజూరు చేస్తుంది. B2 వీసా పొందాలంటే అమెరికాలో కొద్ది రోజులే ఉండి తర్వాత తిరిగి వచ్చేస్తామన్న నమ్మకం కలిగించాలి. అంతేకాదు, ట్రిప్ని విజయవంతంగా పూర్తి చేయడానికి మీ దగ్గర సరిపడినన్ని డబ్బులు ఉన్నాయని, అక్కడ హోటల్ రిజర్వేషన్, రిటర్న్ జర్నీ టికెట్లు తీసుకున్నారని నిర్ధారించాల్సి ఉంటుంది. B2 వీసా సాధారణంగా 6 నెలల వ్యాలిడిటీతో మంజూరు చేస్తారు. అవసరమైతే మరో 6 నెలలు పొడిగిస్తారు. F1 వీసా అమెరికాలోని విద్యా సంస్థల్లో చదువుకోవడానికి వెళ్లాలనుకునే వారికి F1 వీసా ఇస్తారు. ఈ వీసాను పొందాలంటే ముందుగా మీకు అక్కడ ఏదైనా యూనివర్సిటీలో అడ్మిషన్ లభించి ఉండాలి. అందుకు గాను వారు I-20 ఫామ్ సిద్ధం చేసుకోవాలి. అలాగే కోర్స్ పూర్తి చేయడానికి అప్పటి వరకు యుఎస్లో ఉండేందుకు అవసరమైన డబ్బులు సిద్ధంగా ఉన్నట్లు ఆధారాలు ఇవ్వాలి. అమెరికాలో మీరు చదువుకోవాల్సిన కోర్సు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అంతకాలానికి F1 వీసాను మంజూరు చేస్తారు. కాల వ్యవధి పూర్తయిన తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవటానికి 2 నెలల సమయం ఇస్తారు. H1B వీసా అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే H1B వీసా. ఇది టెంపరరీ వర్క్ వీసా. ఇంజనీరింగ్, సైన్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తదితర నైపుణ్యాలున్న ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగం చేయడం కోసం ఈ వీసా అవసరం. దీన్ని పొందాలంటే అమెరికాలోని ఏదైనా కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ ఉండాలి. మీరు జాబ్ చేసే ఫీల్డ్లో కనీసం బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 3 ఏళ్ల కాల పరిమితితో ఈ వీసా జారీ చేస్తారు. అవసరమైతే మరో 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు. కానీ మొత్తం మీద 6 ఏళ్లకు మించకూడదు. అమెరికా ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో మాత్రమే H1B వీసాలను జారీ చేస్తుంది. ఇవి 3 విభాగాలుగా ఉంటాయి. జనరల్ కోటాలో ఏడాదికి 65,000 వీసాలు మాత్రమే జారీ చేస్తారు. వీటిని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికాలో మాస్టర్స్ చేసిన వారికి ఏడాదికి 20,000 వీసాలు ఇస్తారు. వీటికి అందరూ దరఖాస్తు చేసుకోలేరు. స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా సింగపూర్, చిలీ దేశాలకు ఏడాదికి 6,800 వీసాలను రిజర్వ్ చేసి ఉంచుతారు. L1 వీసా అమెరికాకు ట్రాన్స్ఫర్ మీద వచ్చే ఉద్యోగులకు జారీ చేసేదే L1 వీసా. ఇది కూడా తాత్కాలిక వర్క్ వీసానే. విదేశాల్లోని తమ కంపెనీ బ్రాంచ్ లేదా తమ అఫిలియేటెడ్ కంపెనీ నుంచి అమెరికాలోని బ్రాంచ్ లేదా మెయిన్ ఆఫీస్కు బదిలీ అయిన ఉద్యోగులకు దీన్ని మంజూరు చేస్తారు. ఈ వీసా పొందాలంటే సంబంధిత కంపెనీలో కనీసం 1 సంవత్సరమైన జాబ్ చేసి ఉండాలి. అలాగే ఆ కంపెనీ నుంచి మేనేజర్ లేదా ఎగ్జిక్యూటివ్ హోదాలో అమెరికాలో జాబ్ చేయడానికి రావాలి. ఈ వీసా కాల పరిమితి మేనేజర్ లేదా ఎగ్జిక్యూటివ్ హోదాకు సాధారణంగా 7 ఏళ్లు, నిపుణులైన ఇతర ఉద్యోగులకు 5 ఏళ్లు ఉంటుంది. E2 వీసా అమెరికాలో పెట్టుబడులు ప్రోత్సహించే ఉద్దేశంతో వ్యాపారవేత్తలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంజూరు చేసేదే E2 వీసా. యుఎస్లోని వ్యాపారాల్లో గణనీయమైన పెట్టుబడి పెట్టిన వారికి లేదా అమెరికాతో వ్యాపార సంబంధ ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాల వారికి ఈ E2 వీసా ఇస్తారు. దీన్ని మొదట 5 ఏళ్లకు ఇస్తారు. ఆ తర్వాత అమెరికాలో వ్యాపారం కొనసాగిస్తున్నంత కాలం వ్యాలిడిటీని పొడిగించుకోవచ్చు.
J1 వీసా ఆమోదించబడిన ఎక్స్చేంజ్ కార్యక్రమాల్లో పాల్గొనే వారి కోసం అమెరికా ప్రభుత్వం ఇచ్చేదే J1 వీసా. దీన్నే ఎక్స్చేంజ్ విజిటర్ వీసా అంటారు. అమెరికా ఇతర దేశాల మధ్య పరస్పర అవగాహన ఏర్పడి సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించే లక్ష్యంతో దీన్ని మంజూరు చేస్తూ ఉంటారు. విద్యార్థులు, ఇంటర్న్షిప్లు, ట్రైనీలు, ఉపాధ్యాయులు, రీసెర్చ్ స్కాలర్స్ సహా మరెన్నో కేటగిరీలకు చెందిన వారు అమెరికా వచ్చేందుకు J1 వీసా అవకాశం కల్పిస్తోంది. మరోవైపు ఆర్ట్స్, సైన్స్, అథ్లెటిక్స్లో అసాధారణ ప్రతిభ ఉన్నవారికి O1 వీసాను, ఎంటర్టైన్మెంట్స్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అమెరికా వచ్చేవారికి P1 వీసాను కూడా ఇస్తారు. చూశారు కదా, అమెరికాకు వెళ్ళాలంటే ఎన్ని రకాల వీసాలున్నాయో. మీరు కూడా US వెళ్ళాలి అనుకుంటే ఈ వీసాల్లో దేనికి మీరు అర్హులో తెలుసుకొని ఎంచక్కా ఓ ట్రిప్ వేసి వచ్చేయండి.